గుడ్ మార్నింగ్ ఎవ్రీవన్. ఈరోజు మ్యాట్రిసెస్లో నుంచి కొన్ని ప్రాబ్లమ్స్ చూద్దామండి. ఎంసెట్ ప్రాబ్లమ్స్. ఫస్ట్ క్వశ్చన్ చూడండి. ఇఫ్ ఏ ఈక్వల్ టు 1 3 2 -1 దెన్ అట్ జిఏ ఫైండ్ అవుట్ చేయమని అడుగుతున్నాడు. మనకి అట్ జిఏ అంటే ఫార్ములా ఏంటి చూడండి. అట్ జిఏ ఈక్వల్ టు డి మైనస్ బి మైనస్ సి ఏ అండి. గివెన్ ఏ ఈక్వల్ టు ఏబిసిడి అనే మ్యాట్రిక్స్ ఇచ్చారనుకోండి. అడ్జి అంటే ఫార్ములా డి మైనస్ బి మైనస్ సి ఏ. హియర్ ఏ ఈక్వల్ టు ఏమి ఇచ్చాడు చూడండి. మ్యాట్రిక్స్లో ఏ ఈక్వల్ టు 1. నెక్స్ట్ కంపేర్ చేసుకోండి. ఇది 2/2 మ్యాట్రిక్సే, ఇది 2/2 మ్యాట్రిక్స్. ఈక్వల్ మ్యాట్రిక్స్ కాబట్టి కరస్పాండింగ్ ఎలిమెంట్స్ని ఈక్వేట్ చేయొచ్చు. ఏ ఈక్వల్ టు 1, బి ప్లేస్లో 3, సి ప్లేస్లో 2, డి ప్లేస్లో -1 ఇచ్చారు. మనకు కావాల్సింది ఏంటి? అడ్జిఏ. అడ్జిఏ అంటే ఏంటి? డి. డి ఈక్వల్ టు -1 మైనస్ బి. బి ఈక్వల్ టు 3 మైనస్ సి ఈక్వల్ టు 2. నెక్స్ట్ ఏ ఈక్వల్ టు 1. ఏ ఈక్వల్ టు 1 3 2 -1 ఇచ్చారనుకోండి. మనకి అడ్జిఏ అంటే -1 -3 -2 1 వస్తుందండి ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. ఇఫ్ ఏ ఈక్వల్ టు 2 -3 -4 1 ఇచ్చాడు. దెన్ అడ్జాయింట్ ఆఫ్ 3a² + 12a ఫైండ్ అవుట్ చేయమంటున్నాడు. ఫస్ట్ a² ఫైండ్ అవుట్ చేయండి. a² ఈక్వల్ టు 2 -3 -4 1. a² ఏమని రాయొచ్చండి? a ఇంటూ ఏ అని రాయొచ్చు కదా. a ఇంటూ ఏ ఈక్వల్ టు a². నేను a ఇంటూ ఏ రాస్తున్నాను. 2 -3 -4 1 మల్టిప్లై చేయండి. 2 2s 4 -half మైనస్ ప్లస్ 4 3s 12 2 3s -6 -3 ఇంటూ 1 -3 4 2s -8 1 ఇంటూ -4 -4 4 3s 12 -half మైనస్ ప్లస్ 1 1s 1 వచ్చింది చూడండి. 12 + 4 16 -6 -3 -9 8 -4 -8 -4 అంటే -12 12 + 1 13. నాకేంటి? a² వాల్యూ వచ్చింది. మనకు కావాల్సింది ఏంటి చూడండి. 3a² + 12a కావాలి. 3a². a² 3తో మల్టిప్లై చేయండి. 16 3s 48 3తో మల్టిప్లై చేయండి. 9 3s 27 మైనస్ ఉంది కదా -20. నెక్స్ట్ 12 3s 36 మైనస్ ఉంది కదా -36 13 3s 39. ఇక్కడ 3a² ఉందండి. ఈ 3a² ఉంది కాబట్టి 3ని మల్టిప్లై చేశాను. ప్లస్ 12 ఇంటూ ఏ. ఏముంది చూడండి. 2 -3 -4 1 కదా. దీన్ని 12తో మల్టిప్లై చేయండి. 12 2s 24. నెక్స్ట్ 12 3s 36 -36 12 4s 48 -48 12 1s 12. చూడండి. ఇది 2/2 మ్యాట్రిక్సే, ఇది 2/2 మ్యాట్రిక్సే. అడిషన్ చేయండి. అడిషన్ చేసి ఏమవుతుంది చూడండి. కరస్పాండింగ్ ఎలిమెంట్స్ని యాడ్ చేయండి. 40 + 20 60 68 72 వస్తుందండి. 72 -27 -36 20 + 30 50 56 63 అవుతుంది. మైనస్ ఉంది కదా -63 36 30 40 70 78 78 + 6 84 -84 39 49 51 + 51. ఇదేంటి? 3a² + 12a వచ్చేసింది. మనం ఏం ఫైండ్ అవుట్ చేయాలి చూడండి. అడ్జాయింట్ ఆఫ్ 3a² + 12a ఫైండ్ అవుట్ చేయాలి. అడ్జాయింట్ ఆఫ్ ఏ అంటే మనకి ఫార్ములా ఏంటి చూడండి. ఏ ఈక్వల్ టు ఏబిసి
సిడి అని ఇచ్చారనుకోండి, అడ్జిఏ అంటే ఫార్ములా డి మైనస్ బి మైనస్ సిఏ. ఇక్కడ డి ప్లేస్లో ఏముంది చూడండి, 51 కదా, డి ప్లేస్లో 51. నెక్స్ట్ మైనస్ బి ప్లేస్లో ఏముంది, -63 ఉంది, -(-) ప్లస్ 63 అవుతుంది. నెక్స్ట్ సి ప్లేస్లో సి ఆల్రెడీ మైనస్ ఉంది, ప్లస్ సి అంటే ప్లస్ 84 అవుతుంది. నెక్స్ట్ ఏ ప్లేస్లో ఏముంది అండి, 72, ఏ ప్లేస్లో 72 రాయండి. ఓకే, మీకు ఇదంతా కన్ఫ్యూజ్ అవుతుంది అనుకుంటే ఇది ఏ, ఇది బి, ఇది సి, ఇది డి. మనకు కావాల్సింది ఏంటి, ఇక్కడ డి మైనస్ బి మైనస్ సి ఏ. ఇక్కడ ఉన్న డి వాల్యూని ఇక్కడ రాయండి. నెక్స్ట్ -(-) ప్లస్ అవుతుంది, 63 అవుతుంది. ఇక్కడ -(-) ప్లస్ అవుతుంది, సి అంటే 84 అవుతుంది. ఏ ప్లేస్లో 72 ఉంది, 72 రాసేసుకోండి. మనకు కావాల్సిన ఆన్సర్ వచ్చేసింది. నెక్స్ట్ క్వశ్చన్ చూడండి, ఇఫ్ ఏ ఈక్వల్ టు 3 - 1 - 2 5 ఇచ్చారు, దెన్ అడ్జాయింట్ ఆఫ్ ఏ ట్రాన్స్పోజ్ ఫైండ్ అవుట్ చేయమంటున్నాడు. ఫస్ట్ ఏ ట్రాన్స్పోజ్ ఫైండ్ అవుట్ చేయండి. ఏ ట్రాన్స్పోజ్ అంటే ఏమవుతుంది, కాలమ్స్ రో అవుతాయి, రోస్ కాలమ్స్ అవుతాయి. 3 - 2 - 1 5 మనకి ఏ ట్రాన్స్పోజ్ వచ్చింది. ఇది ఏ బి సి డి. మనకి అడ్జాయింట్ ఆఫ్ ఏ అంటే ఫార్ములా ఏంటి చెప్పండి, డి మైనస్ బి మైనస్ సి ఏ. దీంట్లోకి దీన్ని కన్వర్ట్ చేయండి. అడ్జాయింట్ ఆఫ్ ఏ ట్రాన్స్పోజ్ ఈక్వల్ టు డి, డి ప్లేస్లో ఏముంది 5. నెక్స్ట్ మైనస్ బి, బి అనేది -2, మైనస్ ప్లస్ అయిపోతుంది, +2 మైనస్ సి, -(-) ప్లస్ అవుతుంది, +1 ఏ ఈక్వల్ టు 3. మనకి అడ్జాయింట్ ఆఫ్ ఏ ట్రాన్స్పోజ్ అంటే 5 2 1 3 వస్తుందండి.